సంతోషంగా స్వాగతం మా ఛానల్కి. ఈరోజు మనం ఆరాధ్యుడైన శ్రీరాముడి గురించి తెలియని 5 ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. రామాయణం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాముడిని మలయాళం, థాయ్, ఇండోనేసియా మరియు ఇతర దేశాల సాహిత్యంలోనూ ఆరాధిస్తారు. థాయ్ రాజవంశం కూడా రాముని పేరు మీద రామరాజ్యంగా పిలుస్తుంది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం అని మనందరికీ తెలుసు. కానీ నిజానికి రాముడి జన్మస్థానం గురించి యుగాలుగా వివిధ కథనాలు ఉన్నాయి. ఇక రామ జన్మభూమి తీరుస్థానం కోసం కోర్టు కేసులు కూడా దశాబ్దాలపాటు నడిచాయి. రాముడు దశరథుని వారసుడుగా రాజుగా ఉండాల్సి ఉంది. కాని ఆయన జీవితకాలంలో అసలు రాజుగాడు కాలేదు. బలవంతపు నిర్ణయాలతో ఆయన అరణ్యంలో 14 సంవత్సరాలు గడిపారు. వింతైన విషయమేమిటంటే కొన్ని ప్రాంతాలలో రాక్షసులు కూడా రాముడిని ఆరాధిస్తారు. ఈ జానపద కథల ప్రకారం రాముడు ధర్మం మరియు క్షమాభావం కారణంగా ప్రతి వర్గానికి ఆదర్శమైన నాయకుడు. రామసేతు అంటే మనకు రాముడి సముద్రమీద నిర్మించిన బ్రిడ్జి గుర్తు వస్తుంది. ఈ వంతెనను సైన్స్ కూడా ఒక అద్భుతం అని పేర్కొంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది సహజసిద్ధమైనదో మానవ నిర్మితమో ఇంకా చర్చ జరుగుతోంది. ఇవి రాముడి గురించి మీకు తెలియని ఆసక్తికరమైన 5 విషయాలు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.